ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలే కాదు, హామీ ఇవ్వని కార్యక్రమాలు కూడా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమో ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నారు. 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అమలు చేయలే. మహిళలకు ఏం చెప్పిండ్రు? మహాలక్ష్మి ఉచిత బస్సుకు పరిమితమైనరు, మహాలక్ష్మి ఎగ్గొట్టిండ్రు. చేయూత 4,000 రూపాయల పెన్షన్ అన్నారు, అమలైన పరిస్థితి లేదు. రైతులకు 15,000 రైతు బంధు అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అమలైన పరిస్థితి లేదు. పేదలకు ఇండ్లు అన్నారు, 15 నెలలైనా 15 ఇండ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలేకపోయింది. ఇట్లా ఇచ్చిన హామీలు అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ అయితే, హామీ ఇవ్వకపోయినా కళ్యాణ లక్ష్మి పథకం 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా ఉచిత చేప పిల్లల పంపిణీ, ఉచితంగా గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, కంటి వెలుగులు, అమ్మ ఒడి, విద్యార్థులకు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం, సంచార పశు వైద్యశాలలు, ఇట్లా ఒకటేంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజల అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు చేసి చూపిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. సరే, రాజకీయాల్లో ఒడిదుడుకులుంటాయి, గెలుపు ఓటములుంటాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రజతోత్సవ వేడుకల సందర్భంగా 14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల పాలన, ఈ రెండింటి మేళవింపు మా రజతోత్సవ వేడుకలు. సో ఈ రజతోత్సవ వేడుకలు ఏడాది పాటు జరపాలని కూడా పార్టీ నిర్ణయించింది. అందులో మొట్టమొదట వరంగల్ బహిరంగ సభతో ఈ రజతోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి. సో ఈ వరంగల్లో అద్భుతంగా ఈ సభ జరపాలని, అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారిని చూడాలని, కేసీఆర్ మాట వినాలని, ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి అని చెప్పి ఈరోజు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే అద్భుతంగా వాలంటీర్గా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ప్రజలు ఈ సభకు వచ్చే అవకాశం ఉంటుంది కనుక వేసవి కాలం పార్కింగ్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఈ సభను నిర్వహించాలని చెప్పి మరి మేము ప్లాన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ముఖ్యంగా ప్రజలకు కూడా క్లారిటీ వచ్చింది. పాలేందో నీళ్ళేందో ప్రజలకు అర్థమైంది. సమర్థుడెవరో అసమర్థుడెవరో కూడా ప్రజలకు అర్థమైంది. గట్టోడెవడో వట్టోడెవడో కూడా ప్రజలకు అర్థమైంది. మాటల మనిషి ఎవరో చేతల మనిషి ఎవరో కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. తెలంగాణ అనేవాళ్ళెవరో, తెలంగాణ పదము ఉచ్చరించని వాళ్ళెవరో కూడా రాష్ట్ర ప్రజలకు ఇవాళ అర్థమవుతా ఉంది. అందువల్ల ప్రజలు ఇవాళ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలైనా, రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారు. బీఆర్ఎస్ ఎన్నికలని ఒకటో, రాజకీయం అని ఒకటి కంటే కూడా తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ. మీరు చూడండి, ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మేము గోదావరి వరద జలాలను ఆంధ్రాకు తీసుకొని వెళ్తాం, బంకచర్ల గోదావరి లింకును మేము తీసుకుపోతామంటే ఎవరు ప్రశ్నించిండ్రు? ఒక్క బీఆర్ఎస్ ప్రశ్నించింది. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అడగడు, నీళ్ల మంత్రి అడగడు, బీజేపీ అడగదు. అరే గోదావరిలో నీళ్ళు ఎట్లా తీసుకుపోతావు? మా సమ్మక్క సాగర్కి అనుమతి రాలేదు, మా సీతమ్మ సాగర్కి అనుమతి రాలేదు, మా కాళేశ్వరం 3rd ఫేజ్కి అనుమతి రాలేదు, మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్టుకు ఇంకా మీరు నీటి కేటాయింపులు జరపలేదు. మా అన్ని అక్కడనే పెట్టి నువ్వు వరద జలాల పేరు మీద గోదావరి జలాలను ఎట్లా తీసుకుపోతావని ఇలా గట్టిగా తెలంగాణ గొంతుకగా ప్రశ్నించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నా కాంగ్రెస్ అడగలే, నా బీజేపీ అడగలే. కాంగ్రెస్కి ఏమో గురువు ఉన్నాడు, అడిగే ధైర్యం లేదు. బీజేపీ ఏమో పొత్తుల పార్టీ. మరి ఎవరైంది ఇలా తెలంగాణ గొంతుక? అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రజల పక్షాన నిజాయితీగా నిలబడేటువంటి పార్టీ, ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్కే ఆ ఘనత దక్కుతుంది. ఇవాళ కృష్ణా జలాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
అత్యధికంగా నీళ్లు తీసుకుపోయింది. ఇవాళ ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్లో పంటలు ఎండుతా ఉన్నాయి. దాని మీద ప్రశ్నించింది, ఈ ప్రభుత్వాన్ని తట్టిలేపింది కూడా బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్కు ఉన్నటువంటి నిజాయితీ, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఈ రాష్ట్రంలో ఇంకే రాజకీయ పార్టీకి ఉండదు. ఉద్యమాల్లో పుట్టినటువంటి పార్టీ, ప్రజల ఆకాంక్షల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ, అన్యాయాన్ని ఎదిరించడానికి పుట్టినటువంటి పార్టీ. సో ఈ పార్టీ ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని రజతోత్సవ సభ జరుపుకుంటా ఉంది. అంటే ఇప్పుడే యవనంలోకి ప్రవేశించింది. 25 ఏళ్ళు అంటే ఇంకా మా యంగ్ పార్టీ, యవనంలో ప్రవేశిస్తున్నాం. ఇంకా అద్భుతమైన భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ. సో ఈ సభకు విజయవంతం చేయాలని, ఈ సభకు ఏర్పాట్ల కోసం ఈరోజు మేము వరంగల్ రావడం జరిగింది. మా జిల్లా పార్టీ నాయకులందరూ కూడా గత కొంతకాలంగా శ్రమించి చాలా మంచి ఎక్సర్సైజ్ చేసి ఎన్నో గ్రౌండ్స్ కూడా చూశారు. మేమందరం కూడా ఇంకా జాగ్రత్తగా వీటిని పరిశీలించి మరొక రౌండ్ కూడా వచ్చి ఫైనల్ చేస్తాం. మీతో కూడా రెగ్యులర్ టచ్లో ఉంటాం. ఎందుకంటే ఇంకా వచ్చే నెల రోజులు ఒకసారి అసెంబ్లీ అయిపోతే ఎక్కువ వరంగల్లోనే ఉండి మీడియాతో కూడా ఇంకా డీటెయిల్గా మాట్లాడతాం. ఇవాళ కొంచెం మీకు కూడా ఆలస్యమైనట్టుంది. సో సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఏమంటారే, లక్షలాది మందితో, అంటే వరంగల్ చరిత్రలో కని విని ఎరగని రీతిలో అతిపెద్ద సభ వరంగల్లో జరగబోతా ఉంది. బాడీ షేమింగ్ విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు, మన బట్టి విక్రమార్క కూడా మాట్లాడిండు. నేను వాళ్ళలాగా మాట్లాడలేక కాదు, కొంత విలువలతో కూడిన రాజకీయం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు పొడుగు ఉండడం అనేటువంటిది అది నాకు దేవుడు ఇచ్చిండు, దాన్ని నేనేం చేయాలి? నువ్వు పొడుగున్నవాడిని కూడా వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క మాట్లాడితే అది వారి కురుచెతనానికి నిదర్శనం, అంతే తప్ప ఇంకోటి కాదు. సరే, అది వారి విజ్ఞతకే వదిలేస్తాను నేను. ఇంకేమన్నా విషయాలు అబ్బాయి సార్? భాయ్ సాబ్, వరంగల్ ఉద్యమాల కిల్లా. వరంగల్తో బీఆర్ఎస్ పార్టీకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ఎన్నో పెద్ద పెద్ద సభలు పెట్టినాం. గతంలో కూడా నేను ఇక్కడ ఎన్నికల సభలకు బహిరంగ సభలకు ఇన్ఛార్జిగా నేను పనిచేసిన అనుభవం నాకుంది. సో డెఫినెట్గా మాకు వరంగల్ సెంటిమెంట్ ఉంది. సో కాకతీయుల కోట ఇది, కాకతీయుల ప్రాంతం ఇది. ఇలా రేవంత్ రెడ్డి ఏమో కాకతీయ తోరణాన్నే తీసేస్తా తెలంగాణ ఎంబ్లంకెళ్ళి అంటుండు. కానీ మాకేమో ఈ వరంగల్ అన్నా, కాకతీయులన్నా, కాకతీయులు కట్టిన చెరువులన్నా ఎంతో గౌరవం ఉన్నటువంటి వాళ్ళం మేము. రాయలసీమ ప్రాజెక్టుల మీద పోరాడిందే కేసీఆర్. మీరు అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ చూడండి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని పోరాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్లి పనులు ఆపించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కడితే ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి పెదవులు మూసుకుంటే పేగులు దిగదాకా 42 రోజులు అసెంబ్లీని స్తంభింపజేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు మా మంత్రి పదవులను గడ్డిపోచల్లాగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టు తెలంగాణకు అన్యాయం చేసే ప్రాజెక్టులని మేము రాష్ట్రంలో 6 మంత్రి పదవులకు రాజీనామా చేసి పులిచింతల, పోతిరెడ్డిపాడును వ్యతిరేకించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ కు మాకున్నది. పెదవులు మూసుకున్న చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిది మరియు రేవంత్ రెడ్డి గారిది. రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే ఆడరాక పాత గజ్జలు అని అన్నాడు సామెతను చూడు వెనుకకు. తనకు గెలవచేతగాక తాను ఓడిపోయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఆయన్నే ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈ ఎన్నికలు నా పనితీరుకు రెఫరెండము అన్నాడు. అంటే ప్రజలు తుక్కు ఒడగొట్టిరు. నేను నీకేమన్నా పౌరుషం ఉంటే నువ్వు రాజీనామా చేయాలి. ప్రజలు రెఫరెండం ఇచ్చిండు, నీకు నీ పాలన బాగలేదు అని ఓడించిన. నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళి నువ్వు నా పనితీరుకు ఇది నిదర్శనము,
నా పనితీరుకు ఇది రెఫరెండం అని నువ్వు మాట్లాడినావు. మాట్లాడితే ఓడించారు. గత చరిత్రలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు ప్రచారం చేసిన చరిత్ర ఇప్పుడు లేదు. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి 3 జిల్లాల్లో పోయి మీటింగ్ పెట్టిండు. పెడితే కూడా ప్రజలు నిన్ను ఓడించిండ్రు. నువ్వు ఆత్మవిమర్శ చేసుకో ఫస్ట్. సమాచారం కోసం లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.